Morning children, welcome back to today's class. As we are continuing lesson number 2, adaptations in plants. So every time I am giving you instructions about the homeworks that you have to mention your name when you are sending the homework, okay? And one more instruction I am giving, that as soon as you listen the lesson you have to read the lesson. Is it not? What you have to do? You have to read the lesson when I am explaining it. It may be science, it may be social or any subject. Okay. So we have written the puzzle as homework yesterday. Now today I am going to give you some hard words. I will write on the board. Same thing you have to write as a HW 2 times. Now plants in plains, plants on the mountains, on any areas, etc. we have. So plants on the mountains, on hilly areas, plants in the plains, as well as what is the adaptation, etc. we have learned. Now plants in deserts. You see plants like cactus and palm in deserts. Desert like elant plants untayi ekkuva cactus and palm trees. These plants can survive with hot and dry conditions in deserts. ఇవి ఎక్కువగా ఎందుకు డెజర్ట్ లోనే ఉంటున్నాయి, మన దగ్గర ఎందుకు ఎక్కువగా ఉండవు? ఎందుకంటే అవి ఎంత హాట్ వెదర్ నైనా బేర్ చేస్తాయి. అంటే ఎంత టెంపరేచర్ వేడిగా, మన సమ్మర్లో ఎంత వేడిగా ఉంటుంది మనకి ఇక్కడ, దట్ ఈస్ కాల్డ్ ద టెంపరేచర్, హాట్ క్లైమేట్. సో ఇలాంటి క్లైమేట్లో కూడా చెట్టు బ్రతుకుతుంది, అందుకని అవి డెజర్ట్లోనే ఉంటాయి. నెక్స్ట్ లెటర్స్, అండ్ యూ కెన్ సీ ద పిక్చర్స్ డౌన్ మా క్యాక్టస్, డేట్ అండ్ పామ్. So these three plants are able to survive in the desert because they have capacity to bear the hot climate. ఎంత వేడినైనా తట్టుకునే శక్తి ఆ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అవి డెజర్ట్ లో ఉంటున్నాయి. నెక్స్ట్ let us now learn how plants in desert adapt themselves to their environment. నేను చదివేటప్పుడు చక్కగా వినండి. Let us now learn how plants in desert adapt themselves to their environment. Observe a cactus plant. So cactus plant ఎలా సర్వైవ్ అవుతుంది అనేది మనం నేర్చుకుందాం. Does it have leaves? It does not have any. దానికి ఏమీ లీవ్స్ లేవు. Instead it has spines. అంటే ముళ్ళులాగా ఉన్నాయన్నమాట. లీవ్స్ కి బదులు స్పైన్స్ అంటారు వాటిని. The spines prevent the loss of water from the plant surface. So already we have learned that ప్లాంట్ లీఫ్లో మన ఫుడ్ స్టోరేజ్ చేస్తుంది, వాటర్ స్టోరేజ్ చేస్తుంది. సో ఎక్స్ట్రా వాటర్ మన బాడీలో నుంచి స్వెట్ ఎలా వెళ్ళిపోతుంది, ఇన్ ద సేమ్ వే ప్లాంట్లో నుంచి కూడా ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతుంది. అది ట్రాన్స్పిరేషన్ అని నేను చెప్పాను. దాని గురించి ఎక్స్పెరిమెంట్ మీరు ఫర్దర్ క్లాస్లో నేర్చుకుంటారు. సో ఎక్స్ట్రా వాటర్ లీఫ్లో నుంచి వెళ్ళిపోతుంది కదా, సో మళ్ళీ కొత్త వాటర్ అది రూట్స్ నుంచి తీసుకుంటుంది. సో ఈ స్పైన్స్ ఏం చేస్తాయి, ఎక్స్ట్రా వాటర్ లీఫ్లో నుంచి వెళ్ళిపోకుండా స్టాప్ చేస్తాయి. సో అప్పుడు సమ్మర్లో కూడా వాటికి వాటర్ లాస్ ఉండదు. The spines prevent the loss of water from the plant surface. The stem is thick and fleshy because it stores water. Stem is very thick and fleshy. Fleshy అంటే జ్యూసీగా ఉండడం. ఓకే, సో చాలా థిక్గా ఉంటుంది, ఫ్లెషీగా ఉంటుంది. అంటే ఆల్వేస్ వాటర్ ఇస్ స్టోర్డ్ దేర్. దాంట్లో ఎప్పుడు వాటర్ స్టోర్ అయి ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్పిరేషన్ జరగట్లేదు ఆ లీఫ్లో, ఆ స్టెమ్లో. The roots are long in order to help them reach out of the water deep in the ground. సో ఈ క్యాక్టస్ రూట్ స్పెషాలిటీ ఏంటి, చాలా డీప్కి లోపలికి వెళ్ళిపోతాయంట రూట్స్. ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ వరకు వెళ్ళి అవి వాటర్ని ప్లాంట్స్కి సర్వైవ్ చేస్తాయి. అన్ని ప్లాంట్స్ రూట్స్ అంత డీప్గా వెళ్ళవు. ఆల్ దీస్ ఫీచర్స్ హెల్ప్ ద ప్లాంట్ స్టోర్ ద లిటిల్ వాటర్ ఇట్ గెట్స్. సో దానికి ఎంత వాటర్ దొరికితే అంత వాటర్ అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సో క్యాక్టస్కి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. దెన్ హౌ డూ దీస్ ప్లాంట్స్ మేక్ ఫుడ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లీవ్స్. అందుకే వాటికి లీవ్స్ లేకపోయినా అది ఫుడ్ ప్రిపేర్ చేయగలుగుతున్నాయి. ద గ్రీన్ fleshy stem of this plant contains chlorophyll, so it makes food for the plant. So again you are having a doubt, no, leaf లేకపోతే chlorophyll లేదు, chlorophyll లేకపోతే ఫుడ్ ప్రిపేర్ చేయదు. బట్ హౌ? సో ఇక్కడ ఏం చేస్తున్నారు, fleshy stem is having chlorophyll. క్యాక్టస్ లో స్పెషాలిటీ ఏంటంటే స్టెమ్ లోనే క్లోరోఫిల్ ఉంది, అందుకని అది వాటర్ ని స్టోర్ చేస్తుంది, క్లోరోఫిల్ సన్లైట్ తీసుకుంటుంది. సో ఓవరాల్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. సో క్యాక్టస్ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇజ్ ఇట్ నాట్? చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా. మనలో ఒకరు మంచి సింగర్, కొంతమంది మంచి డాన్స్ చేస్తారు, మనకు డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి కదా. అలాగే ప్లాంట్స్ లో కూడా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. క్యాక్టస్ ఇస్ హ్యావింగ్ స్పైన్స్, దే ఆర్ స్టాపింగ్ ద వాటర్ విత్ గోయింగ్ అవుట్, లైక్ ట్రాన్స్పిరేషన్ జరగట్లేదు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ కెపాసిటీ టు హోల్డ్ ద వాటర్. సో ఇన్ దిస్ వే ద క్యాక్టస్ అడాప్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద డెజర్ట్ ఏరియా. ఇలా అది డెజర్ట్ లో బ్రతకడానికి దాన్ని తను అడాప్ట్ చేసుకుంది.
Now coming to the next point. Plants in areas of high rainfall. Plants like rubber, teak, pepper and cashew nut grow in places where there is high rainfall. So rubber plants, rubber ఎక్కడి నుంచి వస్తుంది? రబ్బర్ ప్లాంట్స్ నుంచి. టేక్ ప్లాంట్స్ ఉంటాయి, టేక్ ప్లాంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ పెప్పర్, మిరియాలు, అండ్ క్యాష్యూ నట్స్ అంటే కాజు ఇంట్లో వేసుకుంటాం కదా మనం. సో ఆల్ దీస్ ప్లాంట్స్ ఎక్కడ పెరుగుతాయి? దే గ్రో ఇన్ ద ప్లేసెస్ వేర్ దిస్ హై, ఎక్కువగా వర్షాలు ఎక్కడ పడతాయో అక్కడే ఈ ప్లాంట్స్ పెరుగుతాయి. దే గ్రో వేర్ దర్ ఈస్ హై రెయిన్ఫాల్. These plants have lots of leaves. What is the specialty of these plants? They are having lots of leaves. They do not shed their leaves. వాటి లీవ్స్ అవి షెడ్ చేయవు. అంటే సమ్మర్లో ఫాల్ అయిపోతాయి కదా, లీఫ్ ఫాల్ ఉంటుంది కదా. సారీ, నాట్ ఇన్ సమ్మర్, నాట్ బిఫోర్ ద వింటర్ సీజన్. సో దే షెడ్ ద లీవ్స్. సో దే ఆర్ కాల్డ్ ఎవర్ గ్రీన్ ప్లాంట్స్. సో ఇవి షెడ్ చేయట్లేదు, వాటి లీవ్స్ అవి షెడ్ చేయట్లేదు, లీవ్స్ ఫాల్ లేదు కాబట్టి వాటిని ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ అంటారు. Some other plants like cotton, rice and sugarcane also grow here. ఇక్కడ టేక్, పెప్పర్ అండ్ క్యాష్యూ నట్ కాకుండా కాటన్ ప్లాంట్స్, రైస్ ప్లాంట్స్, షుగర్కేన్ ప్లాంట్స్ ఈ ఏరియాస్లో ఎక్కువగా పెరుగుతాయి. యూ క్యాన్ సీ ది పిక్చర్స్ ఆఫ్ ద రబ్బర్ అండ్ టేక్ ప్లాంట్స్ హియర్ దే హ్యావ్ గివెన్. ఓకే, నెక్స్ట్ ప్లాంట్స్ ఇన్ మడ్డీ స్వాంప్స్. హియర్ ఈజ్ ద మ్యాంగ్రూవ్ ట్రీ. ఇట్ గ్రోస్ ఇన్ మడ్డీ స్వాంప్స్. ఎక్కడ ఎక్కువగా బురదగా ఉంటుందో అక్కడే ఈ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ పెరుగుతాయి. ఇట్ గ్రోస్ ఇన్ మడ్డీ స్వాంప్స్. దే ఆర్ మార్షీ ప్లేసెస్. ద సాయిల్ ఈస్ వెరీ స్టిక్కీ అండ్ క్లే. అంటే బంక మట్టి, లూజ్గా సాయిల్ ఉన్న దగ్గర. అండ్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. ఎక్కువగా వాటర్ ఉన్న ప్లేస్ అది. ఎయిర్ కెనాట్ రీచ్ ద రూట్స్ వరకు ఎయిర్ వెళ్ళలేదు. సో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ప్లాంట్స్ టు గ్రో హియర్. సో ఇలాంటి ఏరియాస్లో మిగతా ప్లాంట్స్ పెరగడం చాలా కష్టం. బట్ దెన్ హౌ డస్ దిస్ ట్రీ అడాప్ట్ ఇట్ సెల్ఫ్ టు దీస్ కండిషన్స్? మరి అప్పుడు మ్యాంగ్రూవ్ ప్లాంట్ ఎలా పెరుగుతుంది? The tree has roots that grow out of soil. They are called breathing roots. అంటే సాయిల్ డీప్ గా వెళ్ళవి రూట్స్ సాయిల్ లోపలికి. దే విల్ బి గ్రోయింగ్ ఆన్ ద సర్ఫేస్ ఇట్ సెల్ఫ్. అంటే రూట్స్ బయటికి వస్తుంటాయి. బ్రీతింగ్ రూట్స్ అంటే అవి ఎయిర్ రూట్స్ నుంచి తీసుకుంటాయి అనమాట. సో దే అబ్జర్వ్ ద ఎయిర్ ద ట్రీ నీడ్స్. ట్రీకి ఎలాంటి ఎయిర్ అవసరమో అవి ఆ రూట్స్ తీసుకుంటున్నాయి. యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ మ్యాంగ్రూవ్ ట్రీ. వాటి రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో బ్రీతింగ్ రూట్స్ అంటారు వీటిని. So in this way, mangrove tree adapt itself in the marshy place near the muddy swamps near the marshy places. Okay, so నేను ఎలా చెప్పాను, కొందరికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మనం సింగర్స్, కొందరు డాక్టర్స్, అందరము సింగర్స్, అందరము డాక్టర్స్ కాలేం కదా. కొందరు డాన్సెస్, కొందరు ఆర్ట్ వేయడంలో గుడ్డి ఉంటారు. సో అలా కాకుండా ఎవరి ఫీచర్ వాళ్ళకు ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫీచర్స్. క్యాక్టస్ డెజర్ట్లో ఉంటాయి, మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ మార్షీ ప్లేసెస్లో ఉంటాయి. నో ప్లాంట్స్ ఇన్ కోస్టల్ ఏరియాస్. కోస్టల్ ఏరియాస్ అంటే మనం చెప్పాను కదా, సముద్రము ల్యాండ్ కలిసే చోటే కోస్ట్ అంటాం. అలాంటి ఏరియాస్ ని కోస్టల్ ఏరియాస్ అంటారు. లైక్ నియర్ ద బీచ్ ఏరియా. అక్కడ ఎలాంటి ప్లాంట్స్ ఉంటాయి? యూ క్యాన్ సీ ఎ లాట్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ గ్రోయింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్ వేర్ ద వాటర్ ఈస్ సాల్టీ. ఎక్కడైతే ఉప్పు నీరు దొరుకుతాయో అలాంటి ఏరియా, సీ షోర్స్ దగ్గర మనకి కోకోనట్ ట్రీస్ ఎక్కువగా కనిపిస్తాయి, సముద్ర తీరాల్లో. It is extremely hot there. అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుంది? హాట్. ద సాయిల్ ఇస్ శాండీ అండ్ ద ఎయిర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ వేపర్. సాయిల్ ఎలా ఉంటుంది? ఇసుక నేల, శాండీ. అండ్ ద ఎయిర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ వేపర్. ఎయిర్లో, మన అట్మాస్ఫియర్లోనే వాటర్ వేపర్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. దీస్ ప్లేసెస్ ఆల్సో గెట్ హెవీ రెయిన్ఫాల్. అక్కడ ఎక్కువగా వర్షం కూడా ఉంటుంది. ఏ కోకోనట్ ట్రీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్ స్టెమ్. దానికి ఎలాంటి స్టెమ్ ఉంటుంది? ఫ్లెక్సిబుల్ అంటే ఇలా బెండ్ చేస్తే బెండ్ అయిపోయేది. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అలా బెండ్ అవుతుందని చెప్పి అది వీక్గా లేదు, స్ట్రాంగ్గా ఉంది. అండ్ లాంగ్ రూట్స్ విచ్ గ్రో డీప్ ఇన్ టు ద గ్రౌండ్. అండ్ చాలా డీప్కి వెళ్ళిపోతాయి రూట్స్, లోతుగా వెళ్తాయి అనమాట. థిక్ షైనీ లీవ్స్ ఫార్మ్ ఆఫ్ మెనీ లాంగ్ స్ట్రైప్స్ టు టాలరేట్ స్ట్రాంగ్ విండ్ అండ్ రిఫ్లెక్ట్ స్ట్రాంగ్ సన్లైట్. సో వాటి లీవ్స్ ఎలా ఉంటాయి? కోకోనట్ లీవ్స్ చూసే ఉంటారు కదమ్మా అందరూ మీరు. ఇలా ఉంటాయి కదా కోకోనట్ లీవ్స్. సో దే ఆర్ వెరీ థిక్ అండ్ షైనీ. థిక్గా ఉంటాయి యాజ్ వెల్ యాజ్ షైనీ. లాంగ్ స్ట్రైప్స్, చాలా పొడుగుగా ఉంటాయి. మనకి కొబ్బరి చీపుర్లు కూడా రెడీ అవుతాయి కదా ఈ లీవ్స్ నుంచి. అవి ఏం చేస్తాయి? టు టాలరేట్ స్ట్రాంగ్ విండ్స్. బాగా పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు తట్టుకునేంత శక్తి పడుకుంటుంది. ఎందుకంటే అవి చాలా పొడుగ్గా ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి కాబట్టి. ఒకటే లీఫ్ అయితే పెద్ద గాలి వస్తే పడిపోతుంది. ఇది అలా కాదు. యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ అండ్ యూ కెన్ సీ ఇంకా కోకోనట్ ట్రీస్ ఎక్కడ మీకు కనిపిస్తే చూడండి.
స్ట్రాంగ్ సన్లైట్ నుంచి కూడా తట్టుకునేంత శక్తి వాటికి ఉంటుంది. హాట్ క్లైమేట్లో ఉంటాయి కదా, మరి ఎక్కువగా సన్ ఉంటుంది కదా, అందుకనేసి క్లైమేట్లో ఉంటున్నాయి. సన్ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది వాటికి. స్ట్రాంగ్ విండ్స్ వచ్చినప్పుడు కూడా తట్టుకునేంత కెపాసిటీ ఆ లీవ్స్కి ఉంది. సో ఇది అలా అడాప్ట్ అయిపోయింది ఆ ప్లేస్కి. సో అకార్డింగ్ టు దేర్ హ్యాబిట్ దే ఆర్ అడాప్టెడ్ టు దేర్ సమ్ ప్లేసెస్. ఓకే, till now we have finished up to page number 190. Remaining lesson will be continuing tomorrow. Now it's time to write the CW. Okay, take out the notebooks, ma. Everyone, take out your notebooks. Write the date, class 4, science, session number 7, and lesson number 2, adaptation in plants. Right? Lesson number 2, adaptation in plants. Always the lesson heading should be in the capitals only. Okay. Now write keywords heading. కీవర్డ్స్ అంటే హార్డ్ వర్డ్స్, కొన్ని లెసన్లో మనం హార్డ్ వర్డ్స్ నేర్చుకోవడం. రైట్, ఫస్ట్ వన్ terrestrial plants. Again I'll show you closely. Okay, terrestrial plants. Second one, aquatic plants. Terrestrial plants, aquatic plants. Third one, environment. Okay. Fourth one, adaptation. Terrestrial plants, aquatic plants, environment, adaptation. 10 I'm going to give you, ma. Okay, have a close look once. Terrestrial, aquatic plants, environment, adaptations. Next one, fifth one, features. Features, features. Okay. Next, planes. Plains, planes. Next, hilly, hilly. Areas, areas, hilly areas. Eighth one, mountains. Ninth one, weather. Weather. Now 10th one. Fifth one, features. Sixth one, plains. Seventh one, hilly areas. Eighth one, mountains. Ninth one, weather. And the last 10th one, you can write as protect. Protect. These are the basic spellings you have to learn, ma'am. It will help you when you're writing the question and answers. Okay, learn the spellings, and same thing you have to write in the CW one time and HW one time. This is your homework. Have a close look. Features, plains, hilly areas, mountains, weather, protect. Okay, 10 I have given you. 10 you have to write in the CW one time and HW one time. And please make sure that you have to learn it, not simply writing. Okay, right, ma? Thank you, children.